సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రశాంత్ నగర్ కాలనీలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా DDN రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులు మడుపతి అడివయ్య స్వామి, ప్రధాన కార్యదర్శిగా చిదిరే రాజశేఖర్ శర్మ, కోశాధికారిగా మడుపతి శంభుప్రసాద్ స్వామి ఇతర కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం పటిష్టంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్నాథ్ శర్మ, దుర్గా ప్రసాద్, రాష్ట్ర సహకార దర్శి మహేష్ స్వామి, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం మాజీ అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్తో పాటు వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్ష కార్యదర్శి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ గారు, ప్రసాద్ గారు, అవధాని చిరుదరి అవధాని గారు, జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన స్వామి గారు, రాజశేఖర్ గారు, తర్వాత శంభుప్రసాద్ గారు స్టేజ్ పైన ఉన్నారు. ముందుగా మనందరికీ అవధాని గారు కూడా స్టేజ్ పై కావాలి. ముందుగా జ్యోతి ప్రతిమ ముగించుకున్నాం. మనం తదుపరి కార్యక్రమం మన జిల్లా కమిటీ తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది. సంగారెడ్డి జిల్లా అభిషేక కార్యక్రమ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మనందరం కూడా సాగరం. ముందుగా జిల్లా అధ్యక్ష స్వీకారం చేస్తారు కాబట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మీ హోదా చెప్పండి. ధూపదీప నైవేద్య అర్చక సంఘములకు సభ్యులకు బాధ్యులుగా ఉంటూ సంఘ ప్రతిష్టతకు కృషి చేస్తూ సంఘ నిర్ణయం సంఘంలోని ప్రతి సభ్యుడి క్షేమం కొరకు నిరంతరం పాటుపడతామని మనస వాచ కర్మణ దేవుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాము. ఎందుకంటే మన ఆదివారం అందరం పోయినాం మంత్రి గారి దగ్గరికి. ఇక్కడ మహేష్ వచ్చాడు, అలా పెద్దలంతా కావాలని చూసుకుంటూ అందరం
దగ్గర కూడా చెప్పినా రేపేళ్ళలో మీ వేతనాలు పడితే మేడమే పిలిచి అడిగారు మంత్రి గారు. సర్వరాజ్ మీ వేతనాలు ఇంకా రావాలి కదా నాకు ఎందుకు చెప్పలేదని అడిగారు. అమ్మ మేము పంచాంగ ఆవిష్కరణ చూసుకోమంటే రేపు వేయిస్తాము, 2 రోజుల్లో వేతనాలు మీకు వస్తాయని చెప్పారు. అదేవిధంగా వేతనాలు మనకు వచ్చినాయి. మిగతా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు అడవేశ్వరరావు గారు ముందుకు ఇక్కడ ఓకే. ఈరోజు సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులుగా ముడుపతి అడవయ్య స్వామి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ శర్మ గారు, జిల్లా కోశాధికారిగా శంభు ప్రసాద్ గారు మరియు చాలా చక్కనైనటువంటి కార్యవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులు ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలిచినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ధూపదీప నైవేద్య అర్చకుల యొక్క సమస్యలపైన, అర్చకుల యొక్క ఇబ్బందులపైన నిరంతరం జిల్లా సంఘం కృషి చేస్తూ ఉండాలి. అవసరమైన సమయాల్లో పోరాటాలకు కూడా వెనకాడొద్దని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సంఘాలు చాలా బలంగా నడుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కూడా గతంలో కూడా సంఘం బలంగా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా నూతన అధ్యక్షుడు నూతన ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి ఈ ధూపదీప నైవేద్య అర్చకులకి కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వం వద్ద అనేక వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలైనటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూ వారి యొక్క పిల్లల విద్యా నిమిత్తం కానీ, వైద్య నిమిత్తం కానీ ఈ రకంగా అనేకమైనటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకు ఉన్నటువంటి సాధక బాధకాలన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. వీటికి సహకరిస్తున్నటువంటి అన్ని జిల్లా సంఘాలకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా తమ్ముడు శ్యామ్నాథ్ శర్మ, అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తమ్ముడు మహేష్ శర్మ, ఈ విధంగా మహేష్ స్వామి గారు, చాలామంది పెద్దలు రాష్ట్ర బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. వారందరి సహకారంతో, అర్చకుల సహకారంతో మా జిల్లా అధ్యక్షులు ముడుపతి అడవయ్య స్వామి గారు ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అంటే నెంబర్ 1 అనేటువంటి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘము ఈ సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్యానికి గతంలో గత 3 సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇక
ఈ 3 సంవత్సరాల తదనంతరము నేను చేసినటువంటి యొక్క సేవలు, అర్చకులకు చేసినటువంటి యొక్క సేవలు, వారితో కలిసిమెలిసి ఉన్నటువంటి భావనలు, ఇవన్నిటి దృష్ట్యా అర్చకులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వారు నా మీద చూపించినటువంటి అభిమానము ఈరోజు ప్రధాన కార్యదర్శి పోస్ట్ నుంచి జిల్లా అధ్యక్షుడి పోస్టుగా నన్ను నియమించినటువంటి అర్చకులకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు మరియు వారి కార్యవర్గ బృందము, మరియు అన్ని విధాలుగా ఆర్నిశలు ప్రతిరోజు కూడా లేస్తేనే అర్చకుడు ఏమవుతున్నాడు, అర్చకుడు ఏమైపోతున్నాడు అనేటువంటి భావంలో నిద్రపోతుకుంటూ, అదేవిధంగా లేవగానే అర్చకుడు ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ ధూపదీప నైవేద్య అర్చక సంఘానికి ఆణిముత్యంలా దొరికినటువంటి మన దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారికి పాద నమస్కారాలు చేసుకుంటూ నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి కూడా ఈరోజు ధూపదీప నైవేద్యము అనేటటువంటి ఈ యొక్క సంఘము ఇంత పటిష్టంగా కావడానికి కారణము మన వాసుదేవ శర్మ గారని కళాఖండిగా చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక చెక్కు డీడీ ద్వారా 250 రూపాయల నుంచి 2500 రూపాయల దాకా వచ్చినటువంటి జీతము ఈ డీడీ ద్వారా కానీ పోయి తీసుకొని రావడం ద్వారా కానీ ఈరోజు ఇంట్లో వండుకుంటే జీతం పడేటటువంటి స్థాయికి తెచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అధ్యక్షుల వారికి, వారి కార్యవర్గ బృందానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై అర్చక, జై జై అర్చక.